హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి వన్ ఫార్మా కంపెనీ నుంచి యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. ఇంటర్నెట్ ఎలివేటర్ ఇన్ ఇండియా అనేసి ఇవ్వడం జరిగింది. మీరైతే ఇంటర్నెట్ ఎలివేటర్ గా వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇండియాలో ఉంటుంది ఈ యొక్క కంపెనీ. 1 వీక్ ఎగో అనేసి ఇవ్వడం జరిగింది. అంటే ఒక వారం కిందటే ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఓవరాల్ గా 100 పీపుల్ అయితే ఇప్పటి వరకు అప్లై చేసుకోవడం అనేది జరిగింది అనమాట. సో మీరైతే ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు, పార్ట్ టైం గా చేయొచ్చు అనమాట. ఎటువంటి స్కిల్ లేకపోయినా పర్వాలేదు, ట్రైనింగ్ ఇచ్చే వీళ్ళు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో మీరు పూర్తిగా ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది అబౌట్ ద జాబ్ అనేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో అబౌట్ ద జాబ్ వచ్చేసరికి డ్యూరింగ్ దిస్ ఎలివేషన్ ప్రాజెక్ట్ యూ విల్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే మీరు పొందవచ్చు అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. టెస్ట్ అండ్ ఎలివేట్ డిఫరెంట్ యాప్స్ అవైలబుల్ ఇన్ దిస్ యాప్ స్టోర్ టు determine the usability, efficiency and overall user experience and intent అనేసి ఇవ్వడం జరిగింది. యూజర్ యొక్క ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉందో వాటిని డిటర్మైన్ చేసే విధంగా మీరు యాప్ స్టోర్లో మీరు దాన్ని క్రియేట్ చేసే విధంగా ఉండాలన్నమాట. అలాగే దిస్ విల్ బి డన్ బై అనలైజింగ్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఇన్ ద యాప్ స్టోర్ అనేసి. సో మీరు ప్రతిదీ ఈ యాప్ లో రాసి విశ్లేషణ చేసే విధంగా ఉండాలన్నమాట. సో ఈ ప్రోడక్ట్ యొక్క వాల్యూస్ ఏంటి, ఇవన్నీ కూడా ఎలివేట్ డిఫరెంట్ మ్యూజిక్ క్వారీస్ అండ్ దేర్ రిజల్ట్స్ టు డిటర్మైన్ ద యూజబిలిటీ, ఎఫిషియన్సీ అండ్ ఓవరాల్ యూజర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంటెంట్. దిస్ విల్ బి డన్ బై అనలైజింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ in the music application as well as doing site searches on Google, Bing, your YouTube to help users understand the intent of each query అనేసి ఇవ్వడం జరిగింది. సో ప్రతి క్వారీ గురించి కూడా మీరు అండర్స్టాండ్ చేసుకొని యూజర్స్కి ఏ విధంగా అయితే సమాధానం ఇవ్వాలో అవన్నీ కూడా గూగుల్లో కావచ్చు, అలాగే యాప్ మ్యూజిక్లో కావచ్చు. సో ఇదైతే మీరు క్లియర్గా సాల్వ్ చేసే విధంగా ఉండాలన్నమాట. అలాగే పర్పస్, thanks to this project we will improve the way different applications function, specifically music services function, to enhance the user experience in future versions అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే మెయిన్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి యు ఆర్ బేస్డ్ ఇన్ ఇండియా అండ్ యూజింగ్ దిస్ కంట్రీస్ యాప్ స్టోర్, యూ హ్యావ్ ఏ వ్యాలిడ్ యాపిల్ ఐడి, అలాగే యూ హ్యావ్ అన్ iOS డివైస్, అలాగే యు ఆర్ ఏ నేటివ్ ఆర్ ఫ్లూయెంట్ హిందీ అయితే మీకు ఖచ్చితంగా రావాలి స్పీకర్, అండ్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ వచ్చినా కూడా మీకు సరిపోతుందన్నమాట. అలాగే అదర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి యూ విల్ ప్రొవైడ్ త్రూ ఇన్స్ట్రక్షన్స్ అండ్ గైడ్ లైన్స్ టు ఎన్ష్యూర్ యూ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద వర్క్ అండ్ పర్ఫార్మ్ సక్సెస్ఫుల్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇంట్రెస్టెడ్ అయిన క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరైతే డైరెక్ట్గా ఈ క్వశ్చన్స్ చదివి దానికి ఆన్సర్స్ తెలుసుకునే విధంగా ప్రయత్నించండి. అలాగే మీకు ఇక్కడ ఇంట్రెస్టెడ్ అనేసి వచ్చింది కదా, ఏఎంపీ ద్వారా మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకునే విధంగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఈ యొక్క పేజీ అనేది వస్తుందన్నమాట. ఈ యొక్క పేజీలో మీకు అప్లై ద్వారా క్లిక్ చేసి మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో వీడియోలో పూర్తిగా వివరించడం జరిగింది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా
నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.